రాష్ట్రంలో హ్యాట్రిక్ విజయంపై కన్నేసి పరాజయం పాలైన భారత రాష్ట్ర సమితి త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో పుంజుకోవాలని భావిస్తోంది. శాసనసభ ఎన్నికల్లో ఎదురైన అనూహ్య ఓటమితో ఆ పార్టీ నేతలు, శ్రేణులు ఇంకా పూర్తిగా కోలుకోలేదనే చెప్పవచ్చు. ఓటమిని విశ్లేషిస్తున్న భారాస నాయకత్వం ఆయా నియోజకవర్గాల నేతలతో మంతనాలు జరుపుతోంది. ఓటమికి గల కారణాలను తెలుసుకుంటూనే తదుపరి కార్యాచరణపై దృష్టి సారిస్తోంది. త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికలకు పార్టీ నేతలు, శ్రేణులను సిద్ధం చేసేందుకు పార్టీ నాయకత్వం సిద్ధమవుతోంది. మెజార్టీ స్థానాలను దక్కించుకోవడం ద్వారా సత్తా చాటాలని భావిస్తోంది. 2019 ఎన్నికల్లో సారు కారు 16 నినాదంతో వెళ్లిన గులాబీ పార్టీ కేవలం 9 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. పెద్దపల్లి, జహీరాబాద్, మెదక్, చేవెళ్ల, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం లోక్సభ నియోజకవర్గాల్లో మాత్రమే పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఇటీవలి ఎన్నికల్లో దుబ్బాక నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. ఇటీవలి శాసనసభ ఎన్నికల ఫలితాలు చూస్తే భారాసకు 7 లోక్సభ నియోజకవర్గాల్లో మాత్రమే ఎక్కువ ఓట్లు వచ్చాయి. ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్, చేవెళ్ల స్థానాల్లో మిగతా పార్టీల కంటే భారాసకు ఎక్కువ ఓట్లు వచ్చాయి. ఆదిలాబాద్ పరిధిలో 2 స్థానాల్లోనే పార్టీ అభ్యర్థులు విజయం సాధించినప్పటికీ లోక్సభ పరిధి మొత్తంలో మాత్రం ఎక్కువగానే వచ్చాయి. కరీంనగర్ పరిధిలో కూడా 3 స్థానాల్లోనే పార్టీ అభ్యర్థులు విజయం సాధించినప్పటికీ లోక్సభ పరిధి మొత్తంలో ఓట్లు మాత్రం స్వల్పంగా ఎక్కువగా వచ్చాయి. ఇక్కడ కాంగ్రెస్ కంటే 5,000 ఓట్లు ఎక్కువ రాగా నిజామాబాద్ పరిధిలోనూ ఆధిక్యం స్వల్పంగానే ఉంది. అక్కడ కాంగ్రెస్ కంటే 9,000 ఓట్లు ఎక్కువగా వచ్చాయి. సిట్టింగ్ 9 లోక్సభ స్థానాల్లో కేవలం మెదక్, చేవెళ్లలో మాత్రమే భారాసకు అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ ఓట్లు వచ్చాయి. భాజపా ఎంపీలున్న ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, సికింద్రాబాద్తో పాటు కాంగ్రెస్ స్థానమైన మల్కాజ్గిరిలో భారాసకు ఎక్కువ ఓట్లు వచ్చాయి. ఈ అన్ని అంశాలను విశ్లేషించుకుని లోక్సభ ఎన్నికలకు పార్టీ నేతలు, శ్రేణులను సిద్ధం చేసేందుకు భారాస రంగం సిద్ధం చేస్తోంది. సిట్టింగ్ ఎంపీలు, గత ఎన్నికల్లో పోటీ చేసిన ఎంపీ అభ్యర్థులు మళ్లీ పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఈ మారు కొన్ని స్థానాల్లో అభ్యర్థులను మార్చవచ్చన్న ప్రచారం పార్టీలో ఉంది. వివిధ అంశాలను దృష్టిలో ఉంచుకుని కొన్ని మార్పులు, చేర్పులు జరగవచ్చని అంటున్నారు. ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో ఓటమి పాలైన కొందరు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు లోక్సభ ఎన్నికల్లో పోటీపై ఆసక్తి చూపుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. లోక్సభ ఎన్నికల్లో ఈ మారు రాష్ట్రంలో బలమైన త్రిముఖ పోటీ జరగనుంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీగా కాంగ్రెస్, జాతీయ స్థాయిలో అధికారంలో ఉన్న పార్టీ భాజపా ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోనున్నాయి. భారాసకు కూడా ఈ ఎన్నికలు కీలకం కానున్నాయి. అయితే కాంగ్రెస్, భాజపాలు రెండూ కూడా జాతీయ నాయకత్వం కింద పనిచేసే పార్టీలని, తాము మాత్రమే స్థానిక అవసరాలకు అనుగుణంగా వ్యవహరిస్తామని భారాస అంటోంది. హస్తం, కమలం పార్టీల నేతలు ఢిల్లీకి జీ హుజూర్ అనేవారని, తెలంగాణ ప్రజల తరపున ప్రశ్నించే గొంతుకగా తాముంటామని గులాబీ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇదే అంశం ఎజెండాగా ప్రజల్లోకి వెళ్లి వారి మద్దతు కోసం ప్రయత్నిస్తామని అంటున్నారు.